Hi friends, welcome to my documentary x plus 2xy plus y equals to 49, where x is greater than 1 and y is greater than 1. Then x comma y equals to how much? So మనకి ఏమి ఇచ్చాడు, x plus 2xy plus y equals to 49 ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఇరువైపులా 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2 into x plus 2xy plus y equals to 2 into 49. సో అప్పుడు 2x plus 4xy plus 2y equals to 49 into 2 అంటే 98. సో ఇప్పుడు ఇరువైపులా +1 యాడ్ చేద్దాం. అప్పుడు 2x plus 4xy plus 2y plus 1 equals to 98 plus 1. So 2x plus 4xy plus 2y plus 1 equals to 99. సో ఇప్పుడు ఇక్కడ 2x కామన్ తీద్దాం. సో 2x కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ 2y ఉంటుంది ప్లస్ ఇక్కడ 1 కామన్ తీద్దాం. 1 కామన్ తీస్తే 2y ప్లస్ 1 ఉంటుంది ఈక్వల్స్ టు 99. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2x ప్లస్ 1 ఇంటూ 2y ప్లస్ 1గా రాసుకోవచ్చు ఈక్వల్స్ టు 99. సో ఇప్పుడు మనం 99కి కారణాంకాలు తీసినట్లయితే, 99కి ఫ్యాక్టర్స్ తీసినట్లయితే, సో 3 into 33 మళ్ళీ 3 into 11. సో అప్పుడు 99ని 8 విధాలుగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ 99ని 3 into ఇక్కడ 3 into 11 అంటే 33. సో 3 into 33, సెకండ్ 33 into 3, థర్డ్ 9 into 11, 9 into 11, ఫోర్త్ 11 into 9. సో ఇన్ని విధాలుగా రాసుకోవచ్చు 99ని. సో ఇప్పుడు కేస్ 1, కేస్ 1లో ఫస్ట్ 2x ప్లస్ 1 ఇంటూ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 99 కదా. సో 99ని కేస్ 1లో 3 into 33గా తీసుకుందాం. కేస్ 1లో 3 into 33గా తీసుకుందాం. అప్పుడు 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 3, 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 33. సో 2x equals to 3 minus 1, that equals to 2. 2y equals to 33 minus 1, that is equal to 32. So అప్పుడు 2x equals to 2, 2y equals to 32. So x is equals to 1, y is equals to 16. So x comma y equals to 1 comma 16. సో ఇక్కడ x అనేది 1 ఉంది, y అనేది 16 ఉంది. కానీ ఇక్కడ మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు, x is greater than 1 అండ్ y is greater than 1 ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకు x is equal to 1 వచ్చింది. సో it is not possible because x is greater than 1. ఇప్పుడు
కేస్ 2లో టూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు, సో ఇక్కడ కేస్ 2 33 ఇంటూ 3 తీసుకుందాం. ఈక్వల్స్ టు 33 ఇంటూ 3. అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 33, 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 33 మైనస్ 1, 2y ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 32, 2y ఈజ్ ఈక్వల్స్ టు 2. సో x ఈజ్ ఈక్వల్స్ టు 16, y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x, y ఈక్వల్స్ టు 16, 1. ఇక్కడ x అంటే 16, y అంటే 1. సో కానీ మనకి ఇచ్చిన కండిషన్లో ఏముంది, ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లో x ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ y ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉంది కదా. కానీ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 16, y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. సో y అనేది yకి సమానం ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ y ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు కేస్ 3, 2x ప్లస్ 1 ఇంటూ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, సో కేస్ 3లో ఏముంది, 9 ఇంటూ 11 ఉందిగా. సో 9 ఇంటూ 11 తీసుకుందాం. 9 ఇంటూ 11 అప్పుడు 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9, 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 11. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 1, 2y ఈజ్ ఈక్వల్స్ టు 11 మైనస్ 1. ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 10, 2y ఈజ్ ఈక్వల్స్ టు 2x ఈజ్ ఈక్వల్స్ టు 8, 2y ఈజ్ ఈక్వల్స్ టు 10. సో 2x x ఈజ్ ఈక్వల్స్ టు 8/2, y ఈజ్ ఈక్వల్స్ టు 10/2. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 4, y ఈజ్ ఈక్వల్స్ టు 5. సో x, y ఈక్వల్స్ టు 4, 5. ఇప్పుడు కేస్ 4, సో కేస్ 4లో 11 ఇంటూ 9 తీసుకుందాం. సో అప్పుడు 2x ప్లస్ 1 ఇంటూ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 11 ఇంటూ 9. సో 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 11, 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9. సో అప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 11 మైనస్ 1, 2y ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 1. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 10, 2y ఈజ్ ఈక్వల్స్ టు 8. సో x ఈజ్ ఈక్వల్స్ టు 5, y ఈజ్ ఈక్వల్స్ టు 4. సో x, y ఈజ్ ఈక్వల్స్ టు 5, 4. సో ఇక్కడ x, y ఈజ్ ఈక్వల్స్ టు 4, 5. ఇక్కడ x, y ఈజ్ ఈక్వల్స్ టు 5, 4. Therefore x, y is equals to 4, 5, 4. సో ఇక్కడ x, y
is equals to 4, 5, 4. సో ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.